హేబేలు చనిపోయాక కయ్యను ఏమయ్యాడని ఎప్పుడైనా ఆలోచించారా? బైబిల్ ఏం చెప్తుంది ఈరోజు తెలుసుకుందాం. దేవుడు కయ్యనును ఎవరూ కూడా చంపకూడదని ఒక ముద్ర వేస్తారు. తర్వాత బైబిల్లో అందరూ ఆదాము మరియు హవ్వల కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇంకా కయ్యను గురించి చూస్తే, కయ్యను తూర్పు వైపు ఉన్న నోద్ అనే దేశానికి వెళ్ళాడు. అతను అక్కడ ఒక నగరాన్ని నిర్మించి దానికి తన కుమారుడైన హనోకు పేరు పెట్టాడని ఆదికాండం చెప్తుంది. ఒక నగరం అంటే ప్రజలు, కుటుంబాలు మరియు పనిచేసేవారు ఉండాలి కదా. కానీ ఆ ప్రజలు ఎలా వచ్చారు, వారు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాలు బైబిల్లో వివరించబడలేదు. బైబిల్లో కయ్యనుకు భార్య ఉందని, అతని సంతతి ఎలా ఎదిగిందో వంశావళి కూడా రాసి ఉంటుంది. అలా అతని వంశం జలప్రళయం వరకు ఎదుగుతూ చెడును భూమి మీద వ్యాపింపచేస్తూ వచ్చింది. కయ్యను గురించిన ఈ విషయాలు మీలో ఎంతమంది బైబిల్ గ్రంథంలో గమనించారో కామెంట్స్లో చెప్పండి.